అయ్యో నువ్వెందుకు ఫోన్ చేసావు? ఇప్పుడే అతనికి అవి ఇవి చెప్పి నమ్మించాను. నువ్వు ఒకటివి. కాల్ మీ టుమారో. ఓకే ఫోన్ ఇవ్వే. ఎవరితో మాట్లాడవే? ఎవడరా నువ్వు? అల్లుడు నేనే అల్లుడు. మీరు అలర్ట్ గా ఉన్నారా లేదని చెక్ చేశాను. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అల్లుడు. గుడ్ నైట్. రే పశువుల డాక్టరు. నువ్వేరా మహేష్ తింగరోడా. పెనం వేడిగా ఉన్నట్టుంది. ఏ దోశ కావాలా వద్దా? ఆకలేస్తుంది. అయితే అక్కడికెళ్ళి కూర్చో. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదు. నేను అడగరా శివ, అడుగు. నీకు ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్? సడన్ గా అడిగితే ఎలాంటి ఇంట్రెస్ట్? స్కూల్ లైఫ్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా? స్కూల్ లైఫ్ లో ఎల్కేజీ చదువుకునే వాళ్ళ రోజు ఇదే సమస్య. స్కూల్ బస్ చూడగానే కడుపు నొప్పి వస్తోందా? నడవరా. ఏయ్ నాకు స్కూల్కి వెళ్ళడమే నచ్చదు. అందులో ఏంటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది? ఓకే, టీనేజ్ లో ఎవరైనా అమ్మాయికి సైట్ కొట్టావా? అమ్మాయి ఐ లవ్ యూ. నిన్న మా అక్కకి చెప్పా, ఇవాళ నాకు చెప్తున్నావా? గెట్ లాస్ట్. ఏయ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎరుగుతున్నావు? మరి నీకు ఏమంటే ఇష్టం రా? నాకు నువ్వు గజని మాత్రమే ఇష్టం. ఎటు వెళ్ళిపోయింది? ఇదొకటి. నన్ను కనిపెట్టి చూద్దాం. ఏయ్ 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 క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు. ఏయ్ 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 అబ్బా కొడుకులు పొద్దున్నే మొదలు పెట్టారా? ఏమైంది నాన్న? క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు. ఏయ్ ఏయ్ నన్ను కనుకో. కనిపెట్టేశావు. అమ్మతో దాగుడు ముచ్చలాడదామా? దా దానన్నా. శివ, పొద్దున్నే ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయారా? హలో, సంధ్య హియర్. నువ్వెందుకు ఫోన్ చేసావు? నీకు నైటే చెప్పానుగా నాకు కాల్ చేయొద్దని. ఏదో అన్నోన్ నంబర్ అవటం వల్ల కాల్ అటెండ్ చేశాను. నువ్వేం చెప్పావు? నిన్ను వదిలేస్తే ఎవరు దొరకరన్నావుగా, నీ కాళ్ళు పట్టుకుంటారన్నావుగా. చెప్పేది విను, నీకన్నా బాగా వెర్రోడు నాకు హస్బెండ్ గా దొరికాడు. నీ బిడ్డకు కూడా ఒక మంచి నాన్న దొరికాడు. సో డోంట్ ఎవర్ కాల్ మీ మహేష్. గుడ్ బై. హాయ్, కరెక్ట్ టైంకి వచ్చేసావే. ఏంటి చూస్తూనే ఉన్నావు? లోపలికి రా. నువ్వు నన్ను ఇంతవరకు శారీలో చూడలేదు కదా, అందుకే ఈ సర్ప్రైజ్. బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. హే, నువ్వు ముందు కూర్చో, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తా. ఓకే ఓకే. తీసుకో. సరే మెయిన్ మ్యాటర్కి వద్దాం. నేను నైట్ పంపేవి మెసేజ్. అంత కంగారు ఎందుకు? నీకోసమే పొద్దునే లేచి అన్ని రెడీ చేశాను. రా, డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్లోనా? డైనింగ్ టేబుల్ మీద కంఫర్ట్ గా ఉంటుంది. సర్లే, ఏదో కొత్తగా ప్లాన్ చేసి ఉంటావు. ఓకే ఓకే రా. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే.
కూర్చో తిందు గాని. హే తిన్నాక ఎలాగే హా, నిన్ను రమ్మని చెప్పింది అందుకేగా. ఏమన్నావే మరి నిన్న నైట్ పంపిన మెసేజ్? ఏం మెసేజ్? అదే ఫ్యామిలీ గోయింగ్ అవుట్ మార్నింగ్ కంఫర్ బిఎఫ్ అన్నావు. అవును, ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కి రమ్మని చెప్పా. బిఎఫ్ అంటే బ్రేక్ఫాస్టా? అవును. సరే నువ్వు ముందు తిను. నీకోసం నేనే అన్ని రెడీ చేశాను. ఇడ్లీ వడ. ఏయ్ ఇడ్లీ వడ తిన్నాక తెల్లారిని 6 గంటలకు లేచి ఆశగా వచ్చా. ఒక్కసారి ఆలోచించవే. ఏ నువ్వు ఇలా అడుగుతావని నాకు బాగా తెలుసు, ఆ, అందుకే నీకోసం పూరి కూడా చేసి పెట్టా. ఇది కూడా తిను. ఊరినా? ఇది తెలిసి మాడుతున్నా తెలియకుండా మాడుతున్నా అర్థం కావట్లేదే. ఎలా ఉంది శివ? ఏయ్, బాగుంది బాగుంది. ఏమైంది వీడికి? మొత్తం సంకనాకపోయింది. ఏంటి పక్కకొచ్చేసాడు? అంత కష్టపడాల్సి వస్తుంది. సరే ఇంకా అదేంటండి మీరు వస్తారని నాకు చెప్పనే లేదు. అంటే నేను వస్తున్నట్టు మీకు తెలీదు. మీ నాన్న మీద ఒకటి నాకు తెలియదండి. హడావిడిలో ఐపోర్ట్ తీసుకురాడు మర్చిపోయాను. వినకపోతే నిద్ర రాదు. దానికి ఎందుకంటే అంత ఫీల్ అవుతున్నారు? ఎవరైనా అడిగితే ఇస్తాడు. ఏంటంటే కూర్చుని జాగింగ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం రే ఆ? ఒకసారి అయిపోయి వరా. ఏంట్రా? రే ఈ పాటగారా మైకేల్ జాక్సన్ రేటింగ్ ఇచ్చావు. ఈ అమ్మాయికి రాలేనేస్తున్నావు. ఈ అమ్మాయిరా మావా. తన బాగా పెద్ద ఫ్యాషనిస్ట్ రా. జాగ్రత్త రే వేసేయగలడు. మీ నాన్న ఏం చేస్తారు? బిజినెస్ మ్యాన్. ఇదిగోండి ఈ సార్తో నైట్ అంతా ఇక్కడ సెటిల్ అయిపోతాం. మై ఫేవరెట్ సాంగ్. ఇది ఫేవరెట్ సాంగ్ నాకన్నా ఎవరు మాసుకుంది. రేయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు? అది రాడ్ పెట్టుకోవడానికి వెళ్ళింది సార్. రాడ్ అక్కడ మాత్రమే లేదురా, ఆ కళ్ళ చెప్పకెళ్ళి పడుకో. సార్ పాటలు అనుకోగా నేను నిద్ర రాదు సార్. అవును, నీకు బాటలనందే నిద్ర రాదు, ఇంకొకటికి పాలు తాగందే నిద్ర రాదు. నీకు అన్ని అరేంజ్ చేయడానికి వచ్చాను నేను మేనేజర్ని. వెళ్ళి పడుకోరా. వీడొచ్చాడేంటి? గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్ నేను చెప్తాను. ఎలా నిద్రపోయేటప్పుడు జాగ్రత్త సార్. నెత్తి మీద ఎలా? పడుకోగలరు. ఏమ్మా పూర్తిగా కప్పుకొని పడుకో. వీళ్ళు వచ్చి పాట ఎంత అన్నాడా, ఇంకోడు వచ్చి ఫోటో తెస్తా అంటాడు. అర్థమైందా? అయ్యో నేనే టంప్ అయిపోతున్నానే. మేడం ఎక్కడ?